నమస్తే వెల్కమ్ టు మహా స్పెషల్ 60లో 20 అనే మాట కూడా కింగ్ నాగార్జున చూస్తే పాత పడిపోయింది అనిపిస్తుంది 60 దాటి 65 ఏళ్లైనా ఇంకా ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నారు నాగార్జున ఆయన తనయులు హీరోలుగా అలరిస్తున్నా తాను తగ్గేదే లేదంటూ నాగ్ సైతం విజృంభిస్తున్నారు ఆగస్టు 29న నాగార్జున బర్త్డే ఈ సందర్భంగా కింగ్ నాగ్ కు విషెస్ చెప్తూ ఆయన సినిమా ముచ్చట్లను గుర్తు చేసుకుందాం నాగార్జున అభిమానులు సైతం ఆయనకు తగ్గవారే ఇప్పటికీ నాగార్జునను తలుచుకుని మమమా మాస్ అంటున్నారు ఫ్యాన్స్ తన వయసులో హీరోల్లో ఎవరూ మెయింటైన్ చేయని రీతిలో బాడీని పర్ఫెక్ట్గా ఉంచుకున్నది మా హీరోనేనని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు అభిమానులు అందించే అభినందనలే ఆక్సిజన్గా నాగ్ మరింత చెలరేగిపోతున్నారు ఆ మాటకొస్తే అక్కినేని నటవంశానికి మూల పురుషుడైన నాగేశ్వరరావు సైతం 6 పదులు దాటినా అప్పట్లో చిందేసి కనువిందు చేశారు నాగార్జున సైతం నాన్నబాటలోనే పయనిస్తూ తనయులకు పోటీ ఇస్తున్నారనిపిస్తోంది అందుకే పలుమార్లు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు నాగార్జున కుర్ర హీరోలకు పోటీ ఇవ్వడమే కాదు ఇతర యంగ్ హీరోస్తో కలిసి నటిస్తూ కూడా మురిపిస్తున్నారు నాగార్జున తాను ఏది చేసినా అందులో వైవిధ్యం ఉండేలా చూసుకోవడం నాగార్జున బాణి మొదటి నుంచి నాగ్ వెరైటీకే పెద్దపీట వేస్తూ విజయాలను సాధించారు ఇప్పుడు కూడా అదే పంథాలో పయనిస్తున్నారు సినిమా రంగం సక్సెస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అయితే నాగార్జున మాత్రం విజయం కోసమే సినిమాలు తీయకుండా వైవిధ్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు జయాపజయాలను పట్టించుకోకుండా ముందుకు సాగడమే తన బాణి అని పలుమార్లు నిరూపించుకున్నారు నాగార్జున థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్న తీరున నాగార్జున సాగుతూ ఉంటారు అందుకే కొన్నిసార్లు ఎవరి ఊహలకు అందకుండా ఆయన కథల ఎంపిక సాగుతుంది సోగ్గాడే చిన్ని నాయన కథ చెబితే అది నాగ్ అంగీకరిస్తారన్న అనుమానం కలుగుతుంది కానీ అందులోని వైవిధ్యం తనకు నచ్చడంతో సోగ్గాడే చిన్ని నాయన అంటూ సందడి చేశారు పాత్ర ఏదైనా సరే అందులో వైవిధ్యం కనిపిస్తే చాలు ఇట్టే అంగీకరించేస్తారు నాగ్ ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయాలని తపిస్తారు వయసు మీరిందన్న మాట నాగార్జునకు అసలు వర్తించదు నవతరంతోనూ నటించేస్తూ తనదైన బాణి పలికిస్తున్నారు నాగ్ వైవిధ్యంతో సాగడమే కాదు నవతరం మెచ్చే అంశాలను తన చిత్రాల్లో చొప్పిస్తుంటారు నాగార్జున కొన్నిసార్లు అవి అభిమానులకు నచ్చకపోవచ్చు మళ్లీ వారిని మెప్పించేలా ముందుకు సాగుతారే కానీ ఏనాడు నాగ్ వెనకడుగు వేయలేదు అందుకే నాగ్ అంటే అభిమానులకు అంత ఆరాధనాభావం ఉందని చెప్పవచ్చు అందరూ మాస్ మసాలా మూవీస్ తీసే రోజుల్లో మజ్ను అనే ప్రేమ కథలో నటించి ఆకట్టుకున్నారు నాగార్జున ఇక యాక్షన్ మూవీస్లోనూ వెరైటీ చూపిస్తే జనం ఆదరిస్తారన్న నమ్మకంతో శివలో నటించారు నాగ్ శివ రాకతో ఎంతమంది స్టూడెంట్స్ సైకిల్ చైన్స్ పట్టుకు తిరిగారో వేరే చెప్పాలా తన తరం హీరోలు భారీ బడ్జెట్ మూవీస్తోనూ యాక్షన్ హంగామాతోనూ బాక్సాఫీసును షేక్ చేస్తున్న సమయంలో నాగార్జున అన్నమయ్య వంటి భక్తిరస చిత్రంలో నటించారు ఈ సినిమాతోనూ నాగార్జున తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నారు ఏఎన్ఆర్ అనేక చిత్రాల్లో భక్తునిగా నటించి మెప్పించారు అదే తీరున నాగార్జున అన్నమయ్యగా అలరించారు అన్నమయ్యగా మెప్పించిన తరువాత శ్రీరామదాసులోనూ భక్తునిగా నటించి ఆకట్టుకున్నారు నాగార్జున రామదాసు కథతో అంతకుముందు మహానటుడు చిత్తూరు నాగయ్య నటించారు కాబట్టి ఆ పాత్రను ఎంచుకోవడమే ఓ సాహసం నాగార్జున ఆ సాహసంలోనూ విజయం సాధించారు పీరియడ్ మూవీస్లోనూ నటిస్తూ తనదైన బాణి పలికించిన నాగార్జున స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో రాజన్నను నిర్మించి నటించారు నిజానికి తెలుగునాట స్వరాజ్య పోరాటంతో రూపొందిన చిత్రాల్లో 2-3 సినిమాలు తప్ప అన్నీ అంతగా అలరించలేకపోయాయి ఈ సెంటిమెంట్ ఉన్నప్పటికీ నాగ్ రాజన్నను రాజీ లేకుండా తెరకెక్కించారు అంతకుముందు షిరిడీ సాయిబాబాగా విజయ్ చంద్ర నటించి విజయం సాధించారు నాగార్జున దరికి షిరిడీ సాయిబాబా పాత్ర రాగానే తనదైన అభినయంతో అలరించే ప్రయత్నం చేశారు జయాపజయాలకు తాను ఎప్పుడూ దూరంగా ఉంటానని వైవిధ్యానికే ప్రాధాన్యమిస్తానని షిరిడీ సాయి చిత్రంతో మరోమారు నిరూపించారు నాగ్ పలు జానర్స్ లో మెప్పించాలని పరితపిస్తుంటారు నాగార్జున ఆయనకు తెలిసిందల్లా ఒక్కటే అభిమానులను అలరించడం విలక్షణమైన పాత్రల్లో సలక్షణంగా నాగార్జున అభినయించిన తీరు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది కోట్లకు పడగలెత్తిన నాగార్జున ఇంకా నటిస్తూ ఉండడమేంటనేవారు లేకపోలేదు కానీ తెరపై నాగ్ను చూస్తే చాలు అనుకునే అభిమానుల కోసమే నాగ్ అభినయిస్తున్నారు నాగార్జున హీరోగా రూపొందిన శివ చిత్రం ద్వారానే రామ్ గోపాల్ వర్మ దర్శకునిగా పరిచయమైన సంగతి తెలిసిందే రాము శిష్యుడు కృష్ణవంశీ గులాబీతో దర్శకుడయ్యారు అతనిలోని ప్రతిభను గమనించి తన నిన్నే పెళ్లాడతాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు నాగ్ అది సూపర్ హిట్ గా నిలిచింది ఈనాటికి కృష్ణవంశీ కెరీర్లోనే బిగ్ హిట్ గా నిలిచే ఉంది నిన్నే పెళ్లాడతా తాను నటించిన చిత్రాల ద్వారా నిర్మించిన సినిమాలతోనూ పలువురు దర్శకులకు అవకాశం కల్పించారు నాగ్ సదరు చిత్రాలతో సందడి చేసి నాగార్జున ఫ్యాన్స్ ని ఎంతగానో మురిపించారు కొత్తవారితో పనిచేయడంలో ఎంతో థ్రిల్ ఉంటుందని అంటారు నాగ్ సీతారాముల కళ్యాణం చూదుమురారండి సినిమా ద్వారా వైవిఎస్ చౌదరిని దర్శకునిగా చేసిన క్రెడిట్ కూడా నాగార్జునకే దక్కుతుంది
తరువాత వైవిఎస్ డైరెక్షన్లోనే సీతారామరాజులో నటించి అలరించారు నాగ్. ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలి నటవారసుడు హరికృష్ణతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని మురిపించారు నాగ్. ప్రస్తుతం తన దెయ్యాల మార్క్ మూవీస్తో వినోదం పంచుతున్న డాన్స్ డైరెక్టర్ లారెన్స్ రాఘవేంద్రను డైరెక్టర్ని చేసింది కూడా నాగార్జునే. లారెన్స్ సైతం మాస్తో నాగార్జున మాస్ అంశాలు మేళవించి ఫ్యాన్స్ ను మురిపించారు. అభిమానుల చేత మమమ మాస్ అనిపించుకున్నారు నాగ్. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో కళ్యాణ్ కృష్ణన్ దర్శకునిగా పరిచయం చేశారు నాగార్జున. ఆ మూవీతో నాగార్జున భలేగా అభిమానులు ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు ప్రీక్వెల్ గా బంగారాజు కూడా వచ్చి సందడి చేసింది. కొత్తదనం ఎక్కడ కనిపించినా ప్రోత్సహించడానికి ముందుంటా అని పలుమార్లు చాటుకున్నారు నాగార్జున. నాగార్జున ఎన్ని చిత్రాల్లో నటించినా ఆయనను అభిమానులు మన్మధుడుగానే చూస్తున్నారు. నాకు కూడా అందుకు తగ్గట్టుగానే 65 ఏళ్లన్నది సంఖ్యనే కాని వయసు కాదని నిరూపిస్తూ సాగుతున్నారు. ఆయన తీరే ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నింపుతోందని చెప్పవచ్చు. తెలుగులో బిగ్ బాస్ షోను అత్యధిక పర్యాయాలు అలరిస్తూ నడిపిన క్రెడిట్ కూడా నాగార్జునకే దక్కింది. గతంలోనూ మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని నాగ్ అలరించిన తీరులో మరెవరూ మురిపించలేకపోయారు. ఇప్పుడు కూడా అదే ఊపులో బిగ్ బాస్ 8వ సీజన్ నడిపించబోతున్నారు నాగ్. కొన్ని హిందీ చిత్రాల్లోనూ నాగార్జున అభినయించి అలరించారు. ఈ మధ్య బ్రహ్మాస్త్ర అనే హిందీ చిత్రంలో నటించారు నాగ్. ఈ ఏడాది నా సామిరంగా అంటూ సంక్రాంతికి వచ్చారు నాగ్. ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర్లో నాగ్ కీలక పాత్రలో మురిపించనున్నారు. ఈ మధ్య తెలుగునాట టాప్ హీరోస్ పాత హిట్ మూవీస్ ను వారి బర్త్డే కానుకగా విడుదల చేసి అభిమానులను అలరిస్తున్నారు. నాగ్ బర్త్డేకు ఈసారి ఆయన నటించి నిర్మించిన మాస్ విడుదలవుతోంది. ఈ సినిమా చూసి నాగార్జున అభిమానులు అన్నీ మర్చిపోయి ఆనందిస్తారని చెప్పవచ్చు. అక్కినేని నట కుటుంబంలో కింగ్ లా నిలిచారు నాగ్. అభిమానుల మదిలో మన్మధుడిగా వెలుగుతున్నారు. తన నట వారసులతోనూ పోటీ పడుతున్న నాగార్జున మరింత అలరించే ప్రయత్నం చేస్తున్నారు. నాగ్ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.